రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఈ గగన్ బయోగ్రఫీ చదవకముందే ఈ ఆకాష్ బయోగ్రఫీ కూడా ఎండ్ అయిపోతుంది. డ్రామాలు మాత్రం బాగా చేస్తున్నారు. అయ్యో, ఇది డ్రామాలు కాదు భూమి గారు, ఇది నా కడుపు చేస్తున్న రియాలిటీ షో. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఆకలిగా ఉంది, ఏదో ఒకటి నా కోసం ప్రేమగా చేయొచ్చు కదా. ఏంటి ప్రేమగా చేయాలా? అట్లీస్ట్ ప్రేమగా కాకుండా ఏదో ఒకటి పట్టుకొనిరా, తినేస్తాను. ఆకలిగా ఉంది భూమి గారు. ఇప్పుడు నేను ఈ బయోగ్రఫీ చదవాలంటే నా కడుపులో ఏదో ఒకటి ఉండాలి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా ఇక బయటికి వెళ్తుంది. మీరు ఇక్కడనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అనుకుంటూ ఇక వెంటనే భూమి చెప్పి ఇక భూమి కిచెన్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే నక్షత్ర అపూర్వ కలిసి, ఏంటి భూమి ఏదో చేస్తున్నట్టున్నావు? ఏం లేదు, బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. ఏంటి ఈ టైంలో నీకు ఆకలిగా ఉందా? అవును, ఆకలిగానే ఉంది. నేను ఆకలి ఉందనే కదా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటుంది. హో అవునా, చేసుకో అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి ఒక సైడ్ నిల్చొని, నక్షత్ర నాకు దాన్ని చూస్తుంటే ఏదో డౌట్ అనిపిస్తుంది. అది ఈ టైంలో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తింటుందంటే నాకేదో డౌట్ అనిపిస్తుంది. నాకు తెలిసి తన రూమ్లో గగన్ ఉన్నాడేమో అని నా డౌట్. అవును మమ్మీ, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మనం ఇప్పుడు భూమి రూమ్లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా ఆ రూమ్లో ఎవరు ఉన్నారని. సరే పద అనుకుంటూ ఇద్దరు కలిసి భూమి రూమ్లోకి వెళ్తూ ఉండగా అప్పుడే భూమి వస్తుంది. ఏంటి అపూర్వ, ఏంటి నా రూమ్లోకి వచ్చావేంటి? ఏం లేదు, దొంగలు నీ రూమ్లో ఉన్నారేమో అని చూస్తున్నాను. ఏంటి అపూర్వ, నా రూమ్లో దొంగలు ఉండడం ఏంటి? మీరే పెద్ద దొంగలు అనుకుంటూ ఇక వెంటనే భూమి బ్రెడ్ ఆమ్లెట్ పట్టుకొచ్చుకొని ఇక డోర్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. బేబీ, నాకు దీన్ని చూస్తుంటే ఏదో డౌట్ అనిపిస్తుంది. వాడు ఈ రూమ్లోనే ఉన్నాడు అనుకుంటూ ఇక భూమి అపూర్వ చెప్పగానే, అవును మమ్మీ, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటూ ఇద్దరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఐడియా, ఇప్పుడు మీ నాన్నకు చెప్తే మీ నాన్న వచ్చి చూస్తాడు కదా, అప్పుడు ఆ గగన్ కాడు కూడా దొరికిపోతాడు. కానీ బేబీ, మీ నాన్న దగ్గరికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇప్పుడు నేను వెళ్తే నన్ను మళ్ళీ కొడతాడేమో అని భయం అవుతుంది. మమ్మీ, ఇప్పుడు నువ్వు గగన్ బావ భూమి రూమ్లో ఉన్నాడని చెప్పడానికి వెళ్తున్నావు కదా, నాన్న ఏమనడు అనుకుంటూ ఇక నక్షత్ర చెప్పగానే ఇక అపూర్వ మాత్రం భయపడుకుంటూ లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం ఆకాష్తో, ఆకాష్ మీరు త్వరగా తిని మీరు వెళ్ళండి. ఏంటి భూమి, నువ్వు రా అని చెప్తావు, మళ్ళీ పోపు అని అంత హడావిడి చేస్తావేటి? నేను ఇప్పుడు తిని హ్యాపీగా పోతాను అనుకుంటూ చెప్పగానే, అయ్యో ఆకాష్, మీకు ఇక్కడ జరుగుతుంది ఏం అర్థం అవ్వట్లేదు, మీరు త్వరగా తిని వెళ్ళిపోండి అనుకుంటూ చెప్పగానే, ఏంటి భూమి, మీరు తినేవాడిని కూడా తినిపిస్తలేరేంటి? నేను తిని వెళ్ళిపోతా అంటున్నా కదా, నేనేమన్నా నీ దగ్గర ఉంటానంటున్నానా? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? అదే, నేనేమన్నా మీ దగ్గర ఉంటానని అంటున్నారా? నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతా అంటూ చెప్తున్నాను కదా. నేను నా రూమ్లో హారామ్స్గా పంటాను, అయినా నేను ఇక్కడ ఎందుకు పంటాను? ఆకాష్, నాకు కోపం లేపియవకు, నువ్వు తిని త్వరగా వెళ్ళిపో అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక ఆకాష్ మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ తినుకుంటూ ఇక వెంటనే వెళ్ళిపోతూ ఉండగా, ఆకాష్ బయోగ్రఫీ అనుకుంటూ ఇక భూమి ఇస్తుంది. ఇక వెంటనే ఆ బ్రెడ్ ఆమ్లెట్ పక్కకు పెట్టి ఇక విండో నుంచి ఇక కిందికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే శరత్ చంద్ర కూడా నిల్చొని ఉంటాడు. ఇక వెంటనే డోర్ ఓపెన్ చేయగానే, నాన్న, ఏంటి నాన్న ఇక్కడికి వచ్చారేంటి? అమ్మా, ఏం లేదమ్మా, ఇక్కడ ఎవరో దొంగలు ఉన్నారని చెప్తున్నారు. ఏంటి నాన్న, దొంగలు ఉన్నారా? ఎక్కడ నాన్న? అదే నీ రూమ్లో ఉన్నాడు. ఏంటి, నా రూమ్లో దొంగలు ఉన్నారా? అయినా నా రూమ్లో దొంగలు ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటానన్నా? నేను అరుస్తాను కదా. ఓ, ఆ దొంగ నీకు నచ్చాడేమో, అందుకే నువ్వు సైలెంట్గా ఉన్నావేమో. నాన్న, అపూర్వ ఏం మాట్లాడుతుంది నాన్న? దొంగ నాకు నచ్చడం ఏంటి? అపూర్వ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంటే తనకు తెలిసిన దొంగ ఏమో,
ఏంటి నాకు తెలిసిన దొంగలు ఎవరుంటారు మీరు తప్ప అనుకుంటూ చెప్పగానే భూమి అనుకుంటూ అపూర్వకు కోపం వస్తుంది. ఏవండి నేను కళ్ళారా చూశానండి, ఆ దొంగ ఈ భూమి రూమ్లోనే ఉన్నాడు, ఎక్కడైనా ఉండొచ్చు. నాన్న దొంగ ఉంటే నేను హారమ్స్గా ఈ రూమ్లో ఎలా ఉంటానో. నిజానికి చెప్పాలంటే నేను ఇంకా పడుకోలేదు నాన్న, ఆకలిగా ఉందని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తింటున్నాను. అపూర్వకు కూడా తెలుసు ఇప్పుడిప్పుడు ఆ దొంగ నా రూమ్లో ఉన్నాడని క్రియేట్ చేస్తుంది నాన్న. అంత కావాలంటే మీరు నా రూమ్లో చూసుకోండి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర కూడా రూమ్ మొత్తం చూస్తాడు. ఇక రూమ్లో ఆకాష్ లేకపోవడంతో ఇక దొంగ కూడా ఎవరు లేరని ఇక శరత్చంద్ర మనసులో అనుకుంటాడు. ఏవండి నేను చూశానండి, ఆ దొంగ భూమి రూమ్లోనే చూశాను. అపూర్వ ఇక ఆపుతావా? అయ్యో చెప్తుంది నిజమేనండి అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే ఇక వెంటనే శరత్చంద్ర అపూర్వ చెంప పగల కొడతాడు. ఇక అపూర్వ భూమిని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ చెంప ఎర్రగైందనుకుంటా. అయినా మంది దాంట్లో ఏముంది, ఏం చేస్తుంది అని ఎప్పుడు మంది కొంప మీదనే ఉంటే ఇలానే జరుగుతుంది. బ్రెడ్ ఆమ్లెట్ కావాలా అపూర్వ, చాలా టేస్టీగా ఉంది అనుకుంటూ ఇక భూమి నవ్వుకుంటూ మాట్లాడగానే అపూర్వకు చాలా కోపంతో ఇక కోపంగా తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక తను మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర అపూర్వ రూమ్లోకి వెళ్ళి మమ్మీ మమ్మీ చెంప నొస్తుందా మమ్మీ, మమ్మీ ఎందుకు మమ్మీ ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా ఆలోచిస్తే ఇంకో చెంప కూడా నాన్న పగల కొడతాడు. నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు అంటే ఉన్నదే కదా మమ్మీ చెప్తున్నాను. మమ్మీ నువ్వు త్వరగా పడుకో మమ్మీ అనుకుంటూ ఇక వెంటనే నక్షత్ర తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక ఆకాష్ తన రూమ్లోకి వెళ్ళి ఇక ఆ బుక్ని చూస్తూ ఉంటాడు. గగన్ బయోగ్రఫీ చూస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ చదవాలని ఇంట్రెస్ట్ లేదు, దీన్ని రేపు చూద్దాం అనుకుంటూ ఇక ఆకాష్ ఇక తన గిటార్ పట్టుకొని ఇక తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక తను ప్రాక్టీస్ చేసుకున్న టైంలో ఈ టైంలో తార ఉంటే చాలా బాగుండు కదా అనుకుంటూ తన మనసులో అనుకొని తారా తారా అనుకుంటూ ఇక వెంటనే డోర్ ఓపెన్ చేయగానే తార మాత్రం అలానే పడుకొని ఉంటుంది. అయ్యో తిను ఉందా పోయిందా, తారా తారా లే తారా, నువ్వు నా రూమ్లో పోయావనుకో నన్ను ఆ భూమి పైకి పంపిస్తుంది, లే తారా అనుకుంటూ తన వాటర్ బాటిల్తో తీసుకొని ఇక తన ఫేస్ మీద పోయగానే ఇక తను స్పృహలోకి వస్తుంది. తారా ఓకేనా తారా? గగన్ ఏంటి గగన్ 5 minutes అని చెప్పి నన్ను ఇందులోనే ఉంచేసావు, ఇలానే ఉంచితే కాసేపులో నేను పైకి పోయేదాన్ని, నువ్వు పోవడేమో కానీ ఆ భూమి నన్ను కూడా పంపించేది అనుకుంటూ ఆకాష్ మనసులో అనుకుంటాడు. తారా ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు నువ్వు గిటార్ నేర్చుకుంటావా, నేర్పివాలా? గగన్ నాకిప్పుడు నేర్చుకున్నంత ఓపిక లేదు, నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను, బాయ్ గగన్ అనుకుంటూ ఇక వెంటనే తార తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక ఆకాష్ కూడా పడుకొని ఉంటాడు. ఇక మరోవైపు ఏమో అపూర్వ మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం 5 నిమిషాలు ఆకాష్ ఇక్కడనే ఉంటే నాన్నకు దొరకపోయే వాళ్ళం, ఇప్పుడు నాన్నకు తెలిస్తే మాత్రం పెద్ద సీన్ అయిపోయేది, ఇక నాన్న మాత్రం నన్ను నమ్మేవాడే కాదు, ఆ దేవుడే నన్ను రక్షించాడు అనుకుంటూ భూమి రిలాక్స్ అయ్యి పడుకొని ఉంటుంది. నెక్స్ట్ డే నైట్ భూమి ఆకాష్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఈయన నేను ఇచ్చిన బయోగ్రఫీ చదివాడో లేదో అనుకుంటూ ఇక వెంటనే భూమి ఆకాష్కి కాల్ చేస్తుంది. హలో ఆకాష్, చెప్పు భూమి, నేను ఇచ్చిన బయోగ్రఫీ చదివావా? అంటే భూమి ఈరోజు శనివారం కాబట్టి శని వస్తుందని చదవలేకపోయాను. ఏంటి ఇవన్నీ పక్కకు పెట్టి ఆ బయోగ్రఫీలో ఏముందో చదువు, అందులో నేను క్లియర్గా రాసి పెట్టాడు, మా బావ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎవరిని ఏం పిలుస్తాడు, ఎలా ఉంటాడని క్లియర్గా రాసి పెట్టాను. ఆకాష్ నువ్వు లేట్ చేయకుండా చదువు అనుకుంటూ చెప్పగానే భూమి ఈరోజు శనివారం కాబట్టి పబ్కి వెళ్తున్నాను, నీకేమన్నా పిచ్చా, ఒక్కడివి పబ్కి వెళ్ళి ఏం చేస్తావు? ఎవడు చెప్పాడు ఒక్కడిని వెళ్తున్నానని, నేను తారతో వెళ్తున్నా. ఏంటి తారతో వెళ్తున్నావా? అవును భూమి బాయ్ అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి అంతరాత్మ బయటికి వచ్చి భూమి నువ్వు చేసేది ఏం లేదు, నువ్వు ఇలానే ఆలోచిస్తే ఆకాష్ తారని పట్టుకొని వెళ్తాడు, అక్కడ ఎవరైనా చూస్తే మాత్రం ఇక కొంపలు మునుగుతాయి, ఇంత చేసిందంతా వేస్ట్ అవుతుంది. అంటే
అవును నువ్వు వెళ్ళాలి, లేదు నేను వెళ్ళను, నాన్నకు తెలిస్తే నాన్న చాలా కోప్పడతాడు. ఇప్పుడు అందరూ పడుకొనే ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆకాష్తో పబ్కి వెళ్తే నువ్వు గగన్ ఇద్దరు కలిసి పబ్కి వచ్చారే అని అనుకుంటారు. కానీ తార వెళ్తే మాత్రం వాడు గగన్ కాదు ఆకాష్ అని ప్రూఫ్ కూడా అవుతుంది. భూమి ఇక లేట్ చేయకుండా నువ్వు రెడీకా అని చెప్పేసరికి అంతేనా, అంతే భూమి అనుకుంటూ అంతరాత్మ చెప్తుంది. ఇక వెంటనే భూమి ఆకాష్కి కాల్ చేసి, ఆకాష్ నువ్వు తారతో వెళ్ళదు, లేదంటే నువ్వు వస్తావా? అవును నేనే వస్తాను. రియల్లీ భూమి నువ్వు వస్తావా? ఓకే మరి తారను డ్రాప్ అవ్వమనే చెప్తాను అనుకుంటూ వెంటనే ఆకాష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. మరోవైపు ఏమో ఆకాష్ దగ్గర తార వస్తుంది. గగన్ నేను ఎలా రెడీ అయ్యాను? తారా నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, అందంగా ఉన్నావు. తారా నువ్వు ఇక్కడనే ఉండు, నాకు ఫ్రెండ్ పిలిచాడు, ఇప్పుడే వస్తాను 5 మినిట్స్ అనుకుంటూ వెంటనే ఆకాష్ భూమి దగ్గరికి వెళ్తాడు. తార మాత్రం ఆ గగన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక్కటేసారిగా ఆకాష్ భూమిని చూసి, భూమి నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు, నిజానికి చెప్పాలంటే ఆ తార కంటే నువ్వు చాలా బాగున్నావు అనుకుంటూ చెప్పేసరికి, చాలులే నువ్వు అయినా ఏంటి, నేను మరీ చెప్తున్నాను, నువ్వు గగన్ బావలాగా యాక్ట్ చేయమంటే మాత్రం నువ్వు 1% కూడా గగన్ బావలాగా యాక్ట్ చేయట్లేదు. దాంట్లో నేనేం చేయమంటావు? నాకు పబ్కి వెళ్ళడం అలవాటు ఉంది, అందుకే నేను వెళ్తున్నాను. కానీ మా బావకు అలా అలవాటు లేదు కదా. ఇప్పుడు మీ బావకు లేదని నేను కూడా పబ్కి వెళ్ళకుండా కూర్చోమంటావా? నా వల్ల కాదు, నేను పబ్కి వెళ్ళాలి. సరే పద అనుకుంటూ ఇద్దరు పబ్కి వెళ్తారు. ఇప్పుడు మరోవైపు ఏమో అదంతా అపూర్వ చూసి వెంటనే ఎస్పీ సూర్యకు కాల్ చేస్తుంది. కాల్ చేసి, భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో వెళ్తుంది, ఎవరి కోసం వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది అని నాకు ఇన్ఫామ్ మొత్తం నాకు కావాలి అనుకుంటూ ఎస్పీ సూర్యకి చెప్పగానే సూర్య కూడా పబ్కి వెళ్తాడు. ఇప్పుడు పబ్కి వెళ్ళి ఇదంతా చూసి నిజంగానే ఎస్పీ సూర్య ఆకాష్ అని ప్రూఫ్ చేస్తాడా, లేదంటే భూమి మళ్ళీ ఏదైనా చేసి గగన్ లాగానే ప్రూఫ్ చేస్తుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.